మహేష్ అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయాడు. నువ్వు సేఫ్ అని అనుకుంటున్నావేమో. ఒక్కసారి వాడు నాకు దొరికాలి. అప్పుడు నీ సంగతి చెప్తాను. నిన్ను జైల్‌లో పెడతాను అని జేడీ చెప్తుంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? సుజాత చావుకి నాకు సంబంధం ఏంటి? ఆ మహేష్ ఎవరో నాకు ఏమాత్రం తెలీదు జేడీ. నాకు ఎలాంటి సంబంధం లేదు అని దివ్యాంక అంటే, ఉందని నాకు ప్రూవ్ అవ్వాలి. అప్పుడు కదా నీ సంగతి చెప్తాను. నిన్ను అస్సలు వదిలిపెట్టను అని జేడీ ఫోన్ పెట్టేస్తుంది. కౌశిక్‌కి, సుజాత కేస్‌కి ఎలాంటి సంబంధం లేదని టీవీలో హెడ్‌లైన్స్ వస్తూ ఉండటంతో, నేను చెప్పాను కదా బాబాయ్, జేడీ నా కేస్‌ని సాల్వ్ చేస్తుందని, నన్ను కాపాడింది. జేడీ ఏ కేస్ తీసుకున్నా ఖచ్చితంగా గెలిచే తీరుతుంది. జేడీ ఉండగా నాకేం భయం లేదు అని కౌశిక్ చెప్తుంటే, ఏందమ్మీ దివ్యాంక అస్సలు ఈ కౌశిక్‌కి శిక్ష పడే తీరుతుంది అని చెప్పింది. ఇప్పుడేమో ఈ కౌశికి తప్పించుకుంది. ఇంట్లో ఏమో జగదాత్రి, బయటేమో ఆ జేడీ ఈ కౌశిక్‌కి రక్షణ కవచంలా మారిపోయారు అని వైజయంతి అంటుంది. ఏ సంబంధం లేని ఆ జేడీ వదిన్ని ఎందుకు ఇలా కాపాడుకుంటూ వస్తుందో నాకేమీ అర్థం కావటం లేదు అని నిషి అంటుంది. ఇంతకీ దివ్యాంక దొరికిపోలేదు కదా, మనం ఇరుక్కోం కదా అని యువరాజ్ అంటే, లేదు లేదు దివ్యాంక చాలా జాగ్రత్తగా ఉందంట, నేను మాట్లాడానులే అని నిషి చెప్తుంది. వదిన హెడ్లైన్స్ చూసేశారా అంటూ ధాత్రి కేదార్ చాలా సంతోషంగా అక్కడికి వస్తారు. అదేంటి వదిన ఈ కేసు నుండి బయట పడిపోయిందని మీ ముఖాల్లో సంతోషం కనిపించకుండా ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నారే అని ధాత్రి అంటే, అంటే దివ్యాంకకి ఈ కేసుతో సంబంధం ఉంది కదా ధాత్రి, అందుకే వీళ్ళు కూడా దొరికిపోతారేమోనని టెన్షన్ పడుతున్నట్లున్నారని కేదార్ అంటాడు. అయినా దివ్యాంక దొరికిపోతే మేమెందుకు టెన్షన్ పడతాము, మాకు దివ్యాంకకి ఎలాంటి సంబంధం లేదు, మేమెందుకు ఈ కేసులో ఇరుక్కుంటామని నిషి అంటుంది. సంబంధం లేదంటే మాకిప్పుడు డౌట్ వస్తోంది. అయినా దివ్యాంకకి సంబంధం ఉందని బయటికి రావాలి, అప్పుడు కదా ఉంటుంది అని ధాత్రి అంటే, అయినా మా బిడ్డని మేమెందుకు పట్టించాలనుకుంటామని మాటలు మర్యాదగా మాట్లాడని వైజయంతి బొకాయిస్తూ ఉంటుంది. అయ్యో నేనేం అనలేదు అత్తయ్య గారు, ఎందుకంత కోపడుతున్నారని ధాత్రి అంటుంది. ఏదేమైనా ఈ కేసులో నువ్వు బయట పడిపోయావమ్మా, కోష్కి చాలా సంతోషంగా ఉంది జేడీ వల్లనే అని సుధాకర్ అంటే, అవును బాబాయ్ జేడీకి థ్యాంక్స్ చెప్పాలి అని కౌశికి అంటే, పక్కనున్న నీకు చెప్పేయమని చెప్తాను ధాత్రి, పని అయిపోతుంది కదా అని కేదార్ అంటే, నువ్వు ఊరుకో కేదార్ అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కౌశికి ఫోన్ చేస్తూ ఉంటే కేదార్ జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రే కేదార్గా ఆ జేడీ ఫోన్ని నువ్వు పెట్టుకొని వచ్చావు కదా, ఇప్పుడు చూడరా నువ్వు ఎలా దొరికిపోతావో అని యువరాజ్ మనసులో అనుకుంటూ, అక్క జేడీ ఫోన్ కేదార్ దగ్గర ఉన్నట్లుంది, అదిగో రింగ్ అవుతోంది చూడు జోబులో నుంచి అని యువరాజ్ అంటే, నా ఫోన్ రింగ్ అవుతోంది, అయినా జేడీ ఫోన్ నా దగ్గర ఎందుకు ఉంటుంది అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి కేదార్ ఎలా చేశావని ధాత్రి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు కేదార్ అని కౌశికి అడుగుతూ ఉంటే కేదార్ ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడే ధాత్రి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయ్యో జగదాత్రి ఏమైంది అని కౌశికి టెన్షన్ పడుతూ లేపుతూ ఉంటే కేదార్ పరుగులు పెడుతూ వెళ్ళి వాటర్ తీసుకువస్తాడు. ఇక ధాత్రి ముఖంపై నీళ్లు చల్లి, లే జగదాత్రి ఎందుకు ఉన్నట్లుండి ఇలా కళ్ళు తిరిగి పడిపోయావు అని లేచి కూర్చున్న ధాత్రిని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటారు. ఉన్నట్లుండి నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి వదిన, ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదని ధాత్రి అంటే, స్కూల్లో ఎక్కువగా పనిచేసి స్ట్రెయిన్ అయిపోయి ఉంటావమ్మా, అందుకే అలా జరిగి ఉంటుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో అని సుధాకర్ అంటాడు. అలాగేనని ధాత్రి కేదార్ గదిలోకి వెళ్తూ ఉంటే, ఆగు కేదార్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని కౌశికి కేదార్ చేతిలో ఉన్న ఫోనుని లాక్కునేస్తుంది. ఇక ఓపెన్ చేసి ఇద్దరు సుధాకర్ కౌశికి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏమైంది అని నిషి బ్యాచ్ మొత్తం కంగారు పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అమ్మ కౌశికి నువ్వు ఫోన్ చేసిన సమయానికే సరిగ్గా జగదాత్రి ఫోన్ కూడా రింగ్ అయిందమ్మా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. కేదార్ వాటర్ కోసమని వెళ్ళి తన చేతిలో ఉన్న ఫోనుని అక్కడ పెట్టేసి వేరొక ఫోనుని పట్టుకువచ్చి ఉంటాడు. అయినా పోలీస్ ఆఫీసర్ ఫోను నా దగ్గర ఎందుకు ఉంటుందక్క, ఏదో టైమింగ్లో ఒకేసారి రింగ్ అయ్యింది అంతేనని కేదార్ చెప్తాడు. సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని కౌశికి ఫోన్ ఇచ్చేస్తుంది. బాయ్, ఇంట్లో ఉన్నది మీరా మీనన్ కాదు ధనలక్ష్మిని ప్రూవ్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు, లేకపోతే మీనన్గా మీరు దొరికిపోతారు. ఎప్పుడు బాయ్ ఇదంతా జరిగేదని అభి అంటే, మీనన్ మండిపడుతూ అభికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అమ్మో నేను నోరు మూసుకోవాలి, లేకపోతే నన్ను బుల్లెట్తో నా ప్రాణాలైనా తీసేస్తాడు అని అభి అనుకుంటూ ఉంటాడు. నువ్వు ముందు వెళ్ళి ఆ ధనలక్ష్మిని తీసుకురా అని మీనన్ చెప్పటంతో, ఏయ్ సిస్టర్ నిన్ను బాయ్ పిలుస్తున్నాడు రా అంటూ అభి చెప్పటంతో, ఏంటి వరుసలు కలుపుతున్నావు, మీ బాయ్ అంటే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా, నిన్ను కాల్ చేస్తాను జాగ్రత్త అని
డ్రాగన్ వార్నింగ్ ఇస్తుంటే నువ్వు వస్తేరా లేకుంటే లేదు, బాయే ఇక్కడికి వస్తాడని అభి చెప్తాడు. ఎందుకు, నేను ఎవరనుకుంటున్నావు, గన్ను చూపిస్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా, నేను బుల్లెట్లా దూసుకు వచ్చేస్తాను అని, ఏంటి నన్ను పిలిచావంట అని వచ్చి డ్రాగన్ దబాయిస్తూ ఉంటుంది. వెంటనే మీనన్ రివాల్వర్ చూపించటంతో ఇక వంగి వంగి దండాలు పెడుతూ, ఎందుకు మీరు మాటి మాటికి రివాల్వర్ చూపిస్తూ ఉంటారు, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అని విధేయంగా అడుగుతూ ఉంటుంది. నాకు మందులోకి మంచిం కావాలి అని అంటే, వీన్ని కోసి కూర వండేయమంటావా అని డ్రాగన్ అంటుంది. మళ్ళీ మీనన్ రివాల్వర్ చూపించటంతో లేదు నీకేం కావాలో అది తీసుకొస్తానని డ్రాగన్ చెప్తుంది. అలా చికెన్ తయారు చేయమని చెప్పటంతో, మేడం చికెన్ తయారు చేయాలంట, నాకు అసలు వంటే రాదు మేడం అంటూ డ్రాగన్ ధాత్రికి ఫోన్ చేసి చెప్పటంతో, చూడు యూట్యూబ్లో చూసి నువ్వు ఏటీఎం మిషన్నే ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుంటావు, మరి యూట్యూబ్లో చూసి వంట చేయటం చేత కదా, నీకు వేరే ఆప్షన్ లేదు, చేసి పెట్టేసేయి ఆ మీనన్కి అని జేడీ ఆర్డర్ వేసేస్తుంది. తప్పదా అంటూ డ్రాగన్ చికెన్ తయారు చేసి తీసుకొచ్చి ఇవ్వగానే ఆనియన్ ఒకసారి, ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ అంటూ ఒక 10-15 సార్లు మీనన్ ఏదో ఒక దానికి తిప్పుతూనే ఉంటాడు. తీసుకురానంటే రివాల్వర్ చూపించి బెదిరిస్తూ ఉంటాడు. ఏంటి ధాత్రి, ఈ డ్రాగన్కి ఈ శిక్ష తప్పదా, ఎందుకు ఇంత హింస పెడుతున్నావు అని కేదార్ అంటే, మరి ఇందాక పూల కుండి దొంగతనం చేసింది, మళ్ళీ సీసీ క్యామ్లో ఎక్కడ దొరికిపోతానో అని తీసిన చోటే పెట్టేసింది, ఈ మాత్రం శిక్ష పడాల్సిందేలే, ఇంకోసారి అలాంటి దొంగతనాలు చేయకూడదు కదా, సరే ఇప్పుడు చెప్తానులే అని ధాత్రి అంటుంది. మేడం నాకు చాలా అయిపోయింది మేడం, వీడు తిప్పుతూనే ఉన్నాడు మేడం, మళ్ళీ పిలుస్తున్నాడు మేడం, ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను మేడం, బయటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటానని డ్రాగన్ చెప్తుంటే, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తావా అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లేదు మేడం, ఇప్పుడు వాడు మాటి మాటికి పిలవకుండా ఏదో ఒక ఐడియా ఇవ్వండి మేడం అని డ్రాగన్ వేడుకోవటంతో, సరే నేను చెప్పినట్లు చేయి అని ధాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే మేడం అంటూ దయ్యంలాగా రెడీ అయిపోయి వెంటనే పవర్ కట్ చేసేస్తుంది. అభి వెళ్తూ ఉంటే దయ్యంలాగా బెదిరించేస్తుంది. అక్క నువ్వెందుకు వచ్చావక్క, నన్నెందుకక్క ఇలా భయపెట్టడానికి వచ్చావని అభి పరుగులు పెడుతూ పారిపోతూ మీనన్ని తీసుకొస్తాడు. రేయ్ అభిగా, ఇక్కడ ఉన్నది దయ్యం కాదురా మన పెంటమ్మరా అని మీనన్ వెకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటాడు. లక్క అంటూ డ్రాగన్ అరుస్తూ ఉంటే, ఏయ్ నీతో ఈ నాటకాలన్నీ ఎవరు ఆడిస్తున్నారో నాకు చాలా బాగా తెలుసు పెంటమ్మా అని మీనన్ రివాల్వర్ చూపించటంతో డ్రాగన్ పరుగులు పెట్టి పారిపోతుంది. జేడీకేడీ సీసీటీవీ ఫుటేజ్లో చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే హాస్పిటల్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడం ఆవిడకి స్పృహ వచ్చింది, కండిషన్ కూడా బాగా స్టేబుల్ అయిపోయింది, కాకపోతే ఇప్పుడే స్పృహలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ నిద్రపోతున్నారు, మీరు మార్నింగ్ వచ్చి కలవచ్చు అని డాక్టర్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తెల్లవారగానే జేడీకేడీ హాస్పిటల్కి వస్తారు. మేడం ఆవిడ కండిషన్ బాగా స్టేబుల్ అయిపోయింది, మీరు వెళ్ళి చూడొచ్చు. మేడం మిమ్మల్ని ఒక మాట అడగచ్చా, లక్షలు ఖర్చు పెట్టి ఆవిడ్ని ఎందుకు మేడం ఇంతలా జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, బుల్లెట్ తగిలిన ఆవిడ చనిపోతుంది అనుకున్నాము, కానీ మీరు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఆవిడ బ్రతుకుతుందని ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టారు, వాళ్ళు ఎవరు కూడా రాలేరు, ఆవిడ మీకు ఏమవుతారు మేడం, ఎందుకు ఇదంతా చేస్తున్నారని డాక్టర్ అడగటంతో, ఆవిడ మా మేనత్త, నన్ను పెంచిన మా మేనత్త అని ధాత్రి చెప్తుంటే అప్పుడే రాగినికి స్పృహ వస్తుంది. అమ్మ జగదాత్రి నువ్వా అని తలంతా పట్టేసినట్లు ఉందమ్మా అని అడగటంతో, ఇప్పుడే కదా స్పృహ వచ్చింది, కాసేపు ఉంటే తగ్గిపోతుంది, ఎక్కువగా మాట్లాడకండి, కాసేపు మాట్లాడి వెళ్ళిపోండని డాక్టర్ వెళ్తుంది. అమ్మ జగదాత్రి నన్ను నువ్వే కాపాడావా అమ్మ, నేను చనిపోలేదా అని రాగిని అంటే, అత్తయ్య మీకు బ్లడ్ లాస్ ఎక్కువగా అయిపోయి స్పృహ కోల్పోయారు, నేను ట్రీట్మెంట్ చేశాను అత్తయ్య, ఇన్ని రోజులు మీరు కోమాలో ఉన్నారత్తయ్య, ఇప్పుడు కోలుకున్నారు అని ధాత్రి అంటే, చిన్నప్పటి నుంచి నేను నిన్ను అనరాని మాటలు అని బాధ పెట్టినందుకు నువ్వు నా ప్రాణాలు కాపాడావా తల్లి, నేను నీకు చేసిన ద్రోహానికి నేను చచ్చిపోవాలి కదా, నన్ను ఎందుకు బ్రతికించావు అని రాగిని అంటే, లేదత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు, నన్ను మీరు ఎంత తిట్టినా ఏ రోజు మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించలేదు, కాబట్టి మీకు నాపై ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను అని ధాత్రి అంటే, పంతాన్ని కూడా నువ్వు ప్రేమ అనుకుంటున్నావా, నీది చాలా గొప్ప మనసు అని, సరే నాన్న నిషి వచ్చారా, నా భర్త దుర్మార్గుడని నేను అందరికీ నిజం చెప్పాలి, ఎక్కడమ్మా వాళ్ళు అని అడుగుతూ ఉంటే, నేను వాళ్ళకి చెప్పలేదత్తయ్య, అసలు మీరు ప్రాణాలతో ఉన్నారని కూడా వాళ్ళకి తెలీదు, మీరు చనిపోయారనే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను అని ధాత్రి కేదార్ చెప్తుంటే, ఎందుకమ్మా మీనన్ నన్ను షూట్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు నేను బ్రతికి ఉన్నానని నిజం ఇంట్లో చెప్పలేదు, చెప్పమ్మా జగదాత్రి అని రాగిని అడుగుతూ ఉంటే, ఇక రాగిని అంబులెన్స్లో తీసుకువస్తున్న ఆ రోజు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.